హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్. కేంద్ర కార్మిక శాఖ కీలక ప్రకటన. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎస్ వేతన పరిమితి త్వరలో పెరిగే అవకాశం అయితే ఉంది. 11 ఏళ్ల క్రితం తర్వాత మరోసారి ఈ పరిమితిని పెంచేందుకు కేంద్ర కార్మిక శాఖ కసరత్తు చేస్తుంది. వేతన పరిమితి పెంపుతో ఉద్యోగుల సామాజిక భద్రతకి మరింత ధీమా కలగడంతో పాటు పదవీ విరమణ సమయంలో ఉద్యోగికి అందే ఆర్థిక లబ్ధి కూడా భారీగా పెరగనుంది. ఇక వేతన పరిమితిని చివరిసారిగా 2014లో 6,500 నుంచి 15,000కు పెంచారు. ఆ తర్వాత ఇప్పటి వరకు పెంపుదలపై ఎలాంటి చర్చలు జరగలేదు. ఇక ఈ అంశంపై ఇటీవల పార్లమెంటులో పలువురు సభ్యులు లేవనెత్తగా అందుకు స్పందించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకోదు, వాటాదారులతో చర్చించాలి, అంతేకాకుండా కార్మిక సంఘాలు, పారిశ్రామిక సంఘాలతోనూ చర్చలు జరపాల్సి ఉంటుంది. అయితే పెంపు అంశంపై మాత్రం కేంద్రం సానుకూలంగా ఉంది అని చెప్పారు. దీంతో ఒక్కసారిగా వేతన పెంపు అంశం తెరపైకి వచ్చింది. ఇక 30,000 వరకు పెంచాలంటున్న సంఘాలు. ఇక ఈపీఎఫ్ 1995లో అమల్లోకి వచ్చిన సమయంలో ఈపీఎఫ్ వేతన పరిమితి 5,000గా ఉంది. ఆ తర్వాత 2001లో అప్పటి జీవన వ్యయం, వేతనాల స్థితికి అనుగుణంగా వేతన పరిమితిని 6,500కు పెంచారు. 13 ఏళ్ల తర్వాత దీన్ని 15,000కు పెంచారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇప్పుడు ఉద్యోగాల్లో చేరే వారికి కనీస వేతనం 20,000 కంటే ఎక్కువగా ఉంది. దీంతో ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపు అనివార్యమని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వేతన పరిమితిని 25,000 నుంచి 30,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వేతన పరిమితి పెంపుతో ఎక్కువ మంది ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారు. అంతేకాకుండా ఈపీఎఫ్ ఉద్యోగుల పొదుపు మరింత పెరుగుతుంది. యాజమాన్యాలపై కొంత భారం పడినప్పటికీ ఉద్యోగులకు మాత్రం పీఎఫ్లో భారీగా పొదుపు ఉంటుందనేది కార్మిక సంఘాల నేతల అభిప్రాయం.